అరే, మేము మనుషులమే. మమ్మల్ని చూసి మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు ఎక్కువ భయపడతారు కదా వదినా, అందుకే ఈ భయం. ఏదైనా పని మీద వచ్చారా? ఆ, చాలా పెద్ద పని మీద వచ్చాం. ఎంతైనా మీరు మాకు కావాల్సిన వాళ్ళు కదా. బీరకాయ పీచు లాంటి సంబంధం ఏదో ఎప్పుడో మన మధ్య ఏడి చచ్చింది కదా, ఆ అభిమానంతోనే వచ్చాం. మీ గారాల పట్టి పూరికి పీటల మీద పెళ్ళి ఆగిపోయిందని ఆ రోజు ఏడ్చావు కదా, అందుకే మీ బాధ చూడలేక మీకు బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చాం. సంబంధం ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఓ, ఈ రేంజ్ సంబంధాన్ని నువ్వు ఊహించుండవు కదా. అక్కడే ఆగిపోయామే. రా లోపలికి రా. నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేం చెప్పింది వీళ్ళమ్మాయి గురించే. తల్లే ఇంత బాగుందంటే పెళ్ళి ఇంకెంత బాగుంటుందో. హా, ఈ అందంతోనే నా మొగుణ్ణి వల్ల వేసుకుంది విడా. ఏం మాట్లాడుతున్నావు మీరా? అసలేంటిదంతా? ఏమీ తెలియనట్టు అలా అంటావేంటి శారదా? కూతురు పెళ్లిడికొచ్చినప్పుడు సంబంధాలు చూసి పెళ్లి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనదే కదా. మీకెలాగూ గొప్పింటి సంబంధాలు దొరకవు, అందుకే ఆ బాధ్యతని మేం తీసుకొని ఈ గొప్ప సంబంధం తీసుకొచ్చాం. ఇతనెవరో తెలుసా? స్లమ్ డాగ్ బిలియనియర్. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో బెగ్గింగ్ చేస్తుంటాడు. రోజుకి ఇతని ఆదాయం ఎంతో తెలుసా? 5,000. వా, 5,000 అంటే నెలకి 1,50,000. సాఫ్ట్వేర్ శాలరీతో సమానంగా ఉంది కదా. మీకు ఏ మాత్రం సంపదనుంటే సరిపోతుంది కదా. అలా నిలబడి చూస్తావేంటయ్యా? మీకు ఇంకా ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని చెప్పు. అమీర్పేట్ బస్టాండ్ వెనుక నాకు గుడ్స్ ఉంది మేడం. నా బ్యాంక్ బ్యాలెన్స్ సుమారుగా 10 లక్షలు ఉంటుంది. వారంలో 4 రోజులు నాన్ వెజ్ లేకపోతే నాకు ముద్ద దిగదు. ఖచ్చితంగా డైట్ ఫాలో అవుతాను. ప్రతి వారం సినిమాకి వెళ్తాను. నెలకోసారి పిక్నిక్ వెళ్తాను మేడం. వావ్ వావ్, శభాష్. అసలు మంచి సంబంధం అని చెప్పడానికి ఇంతకన్నా క్వాలిటీస్ ఇంకేం కావాలి శారదా? వా, ఇంకేం ఆలోచించుకో, ప్రొసీడ్ అయిపో.